వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాము. నా పేరు ఉదయ్ కృష్ణ. ట్రిగ్నోమెట్రీ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము, అది కూడా ఒకసారి చూసి దాని కంటిన్యూషన్గా ఇది ఉందన్నమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే అందులో ఏబిసి అనే కార్నర్స్కి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అన్న మూడు ఉన్నాయి. యాంగిల్ సి అనేది 90 degrees అనమాట. సో దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో ఒకవేళ ఈ యాంగిల్ ఏని మనం ఎక్స్ అనుకుంటే ఈ బి అనేది యాంగిల్ బి అనేది దానికి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఎందుకు దాన్ని కాంప్లిమెంటరీ అని అంటారంటే మనకు వన్ ఆఫ్ ది యాంగిల్ ఇస్ ఫిక్స్డ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ 90 degrees ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అదర్ టూ యాంగిల్స్ యొక్క సమ్ వచ్చేసి 90 degrees అవ్వాలి. ఇది 90 degrees అయినప్పుడే ఈ క్రైటీరియా అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఈ క్రైటీరియా ఏంటంటే అన్ని యాంగిల్స్ యొక్క సమ్మేషన్ 180 degrees అవ్వాలి కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees అవుతుంది అనమాట. సో యాంగిల్ ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు యాంగిల్ బి. సో ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ వల్ల మనకి ఏమి ఈజీ అవుతుంది అని అంటే, ఇప్పుడు మనము సైన్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఒకవేళ సైన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, ఆర్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ, వీ నో ఓన్లీ ద స్టాండర్డ్ వాల్యూస్ అనుకోండి, అప్పుడు మనం దాన్ని కాస్ల రూపంలో కన్వర్ట్ చేసేయచ్చు. కాస్ ఆఫ్ 90 - x ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అలాగా. సో ఈ విధంగా మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. అలాగే కాదు, ఇంకా 90 + x కూడా అనుకోవచ్చు దాన్ని. ఐ మీన్ సైన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90+ అని కూడా అనుకోవచ్చు, +x అని కూడా రాసుకోవచ్చు దాన్ని. అంటే మీకు చెప్తాను దానికి ఎలా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్టీషియన్ కోఆర్డినేట్స్ వేసుకోవాలి. దాని ద్వారా మనం అర్థం చేసుకుందాం దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైయెస్ట్ పాసిబుల్ యాంగిల్ 360 degrees అని మనకు తెలిసిందే. సో అది మనం చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఇది 90 degrees, ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees. టోటలీ 90 + 90 + 90 అలా 4 times అవుతే 360 degrees యాంగిల్ అనేది మనం కవర్ చేయగలుగుతాం. ఇది 180 degrees, ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇది 90 degrees, ఇది 270, ఓన్లీ 1 ఆఫ్ ఇట్ కవర్ చేస్తే. సో ఇదన్నమాట మన డయాగ్రాము. ఇందులో ఇవన్నీ పాజిటివ్ యాంగిల్స్. ఇది మన ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఇవన్నీ పాజిటివ్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సైన్కి, కాస్కి, టాన్కి, సీకెంట్కి అన్నిటికీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇటు చూసినట్టయితే వై యాక్సిస్, వై కోఆర్డినేట్ ఏదైతే ఉందో ఆ వై కోఆర్డినేట్ మొత్తం పాజిటివ్గా ఉంది, కానీ ఎక్స్ కోఆర్డినేట్ మొత్తం నెగిటివ్ అయిపోయింది ఇక్కడ. సో కొన్ని మాత్రమే. దీనికి ఒక చిన్న అబ్రివేషన్లా ఉందన్నమాట. ఆల్ సిల్వర్ టీ స్పూన్స్ అని ఒకటి అబ్రివేషన్లా ఉంది. దాన్ని వాడేసి మనము ఏ రేషియో ఏ క్వాడ్రాంట్లో ఎక్కడ అది పాజిటివ్గా ఉందని మనకు తెలుస్తుంది, పాజిటివ్ నెగిటివ్ అనేది. ఈ క్వాడ్రాంట్లో అంటే ఫస్ట్ క్వాడ్రాంట్లో అన్ని ఆల్, అందుకే ఫస్టే ఆల్ అన్నారు, అంటే అన్నీ పాజిటివ్. ఇక్కడ సైన్, కాస్, సీకెంట్, కొసీకెంట్, టాన్ అన్నీ. ఇటు వచ్చేసరికి ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నారు కదా, సిల్వర్ అంటే ఎస్, టీ కప్స్. ఓకే, సో ఇటు వచ్చేసరికి ఓన్లీ సైన్ అండ్ కాస్ మాత్రమే పాజిటివ్ ఉన్నట్టు. ఇటు వచ్చేసరికి టాన్ అండ్ కాట్ పాజిటివ్గా ఉంటాయి, మిగిలినవి నెగిటివ్గా ఉంటాయి. ఇటు వచ్చేసరికి కోసికెంట్ కప్స్ అన్నారు కదా, అందుకే. అంటే ఇది జస్ట్ గుర్తుంచుకోవడానికి అనమాట, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది. కప్స్ అన్నప్పుడు కోసికెంట్ ఇంకా సీకెంట్ పాజిటివ్గా ఉన్నట్టు. సో ఈ డయాగ్రామ్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది కనుక్కోవడానికి. సో ఇది గుర్తుంచుకొని మైండ్లో పెట్టుకొని మనం ఫర్దర్గా కొన్ని చూద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాను, ఇలాంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాను మీకు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్, ఇది 5 అంటున్నాను, ఇది 4 అంటున్నాను, ఓకే, ఇది 3 అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఎక్స్, ఈ వాల్యూ నాకు తెలియదు, ఈ యాంగిల్ వాల్యూ తెలియదు. సో ఇప్పుడు నేను ఆపోజిట్ యాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవ్వలేదు, నేను 3 ఇవ్వలేదు అనుకోండి. ఇప్పుడు ఈ ఆపోజిట్ యాంగిల్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటారు మీరు? జస్ట్ బై నోయింగ్ ద రేషియో, ఇలాంటి రిలేషన్స్ తెలుసుకొని. అంటే మనకు సైన్కి కాస్కి ఉన్న రిలేషన్ తెలిసింది, ఇప్పుడే ఇందాకే చూసాం మనము. సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ 90 - x అనేది రిలేషన్ చూసాం అనమాట. దీన్ని వాడి మనం ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. మనకి ఇక్కడ ఓన్లీ ఆపోజిట్ ఇచ్చారు, హైపోటెనస్ ఇచ్చారు. ఆపోజిట్ అండ్ హైపోటెనస్ ఇచ్చినప్పుడు మనకు దాన్ని సైన్ కట్టేయచ్చు, ఈజీగా సైన్ కనుక్కునేయచ్చు. సో సైన్ ఆఫ్ ఎక్స్ విల్ బీ ఈక్వల్స్ టు 4/5. ఓకే, ఇదిలా ఉంచండి. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ తెలియాలి. సో
దాన్ని సైన్ అటు తీసుకెళ్ళిపోతే x ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 వస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది మెథడ్. అదేవిధంగా ఇది తెలిసిన వెంటనే మనకు ఆపోజిట్ ఈ కాంప్లిమెంటరీ యాంగిల్ కూడా తెలిసిపోతుంది అనమాట. అంటే 90 మైనస్ దట్ యాంగిల్ ఈక్వల్స్ టు వచ్చేస్తుంది వాల్యూ. సో టోటల్లీ మనకి ఉన్న యాంగిల్స్ అని తెలిసిపోతాయి. అదొకటే కాదు, ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంతో, ఈ మెథడ్తో. ఇప్పుడు మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ యూజ్ చేసి కొన్ని సమ్స్ ఎలాగా సాల్వ్ చేస్తామో చూద్దాము, కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకునేది ఏంటంటే సీకెంట్ 35 degrees బై కొసీకెంట్ ఆఫ్ 55 degrees. ఇది చూడడానికి ఇవి రెండు స్టాండర్డ్ యాంగిల్స్ కాదు, అంటే మనకి వీటి వాల్యూస్ తెలియదు అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ఎవాల్యుయేట్ దిస్ మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూసి చాలా సింప్లిఫై చేయొచ్చు. చూడడానికి చాలా ట్రికీగా అనిపిస్తుంది, బట్ దీని సొల్యూషన్ చూడండి ఎలా ఉంటుందో. సీకెంట్ 35ని మనము 1/cos 35గా కూడా రాసుకోవచ్చు కదా, ఓకే. అదేవిధంగా కొసీకెంట్ 55ని మనము కొసీకెంట్ 55ని మనము 1/sin 55గా కూడా రాసుకోవచ్చు. సో ఈ రెండు రిలేషన్స్ యూజ్ చేసి మనము దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే, ఈ రెండింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి సీకెంట్ ప్లేస్లోకి 1/cos పెట్టేసి కొసీకెంట్ ప్లేస్లో 1/sinని పెట్టేస్తే సైన్ న్యూమరేటర్లోకి వెళ్తుంది. sin 55 degrees బై cos 35 degreesగా మారిపోతుంది అంతా. ఇది ఓవరాల్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇప్పుడు మనకు తెలిసిన రిలేషన్ ప్రకారంగా sin x ఈక్వల్స్ టు cos 90 - x అది మనకు తెలుసు. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమవుతుందంటే sin 55 degrees బై cos 35 degrees, దీన్ని న్యూమరేటర్ని మనం మార్చేసి cos 90 - 55గా రాసుకోవచ్చు. cos 90 - 55 ఇస్ నథింగ్ బట్ cos 35 అయిపోతుంది. సో ఓవరాల్ ఏమవుతుంది అని అంటే cos 35 degrees బై cos 35 degrees. సో రెండు క్యాన్సిల్ అయిపోయి ఓవరాల్ ఆన్సర్ ఈజ్ 1. సో దీన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ 1. మనం ఇనీషియల్గా చూసినప్పుడు మనకు చాలా అర్థం కాలేదు ఇది, కానీ ఎప్పుడైతే మనం ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యూజ్ చేసామో, ఈ ఈక్వేషన్ యూజ్ చేసామో చాలా సింపుల్గా సాల్వ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఇంకా కొన్ని కాంప్లికేటెడ్ సమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఇది జస్ట్ బేసిక్ రూడిమెంటరీ చూపించాను మీకు. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాము. ఇఫ్ cos 7a ఈక్వల్స్ టు sin a - 6 degrees అన్నాడు. ఇది క్లాజ్ మనకి వేర్ 7a ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అన్నారు. వేర్ 7a ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అన్నాడు. అక్యూట్ యాంగిల్ అంటే మనకు తెలిసిందే, ఎనీ యాంగిల్ విచ్ ఇస్ లెస్ దాన్ 90 degrees, యాంగిల్ which is less than 90 degrees. Angle which is less than 90 degrees is known as an acute angle. కాబట్టి 7a అనేది ఒక అక్యూట్ యాంగిల్ అని చెప్తున్నారు. అలాగే ఈ రిలేషన్ ఇచ్చారు. సో ఫైండ్ a అన్నాడు అట్ లాస్ట్. ఇది మన ప్రాబ్లం. మనం a అంటే ఏంటో కనుక్కోవాలి. సో లెట్ us స్టార్ట్. మనకి తెలిసింది ఏంటంటే cos 7a ఈక్వల్స్ టు sin a - 6 అనేసి, మళ్ళీ ఇది ఒక అక్యూట్ యాంగిల్ అని చెప్పారు. సో ఈ రెండు మైండ్లో ఉంచుకొని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి సైన్కి కాస్కి మళ్ళీ రిలేషన్ తెలుసు. cos 7a ఈక్వల్స్ టు sin a - 6 degreesని మనము cos 90 - a - 6 degrees అని రాసుకోవచ్చు. ఈ రెండు బ్రాకెట్లో ఉంచుకోవాలి మర్చిపోకుండా, ఓకే. దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే cos 7a ఈక్వల్స్ టు 90 - a - 6ని మళ్ళీ మనము ఇంటర్చేంజ్ చేసుకుంటే ఈ రెండు కాస్ట్లోనే ఉన్నాయి చూసారా. ఈ ఈక్వేషన్ ప్రకారంగా ఈ యాంగిల్ ఇంకా ఈ యాంగిల్ ఇవి రెండు సేమ్ అని అర్థం. ఎందుకంటే రెండు కాస్ రేషియోసే, కాసే యూస్ చేస్తున్నారు, రెండు అడ్జసెంట్ బై హైపోటెనసే. సో దాని ప్రకారంగా 7a ఈక్వల్స్ టు 90 - a - 6. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే a ఈక్వల్స్ టు 90 మైనస్ ఏ తీసుకొచ్చేసి ప్లస్ ఏ అవుతుంది. సో అది కూడా మొత్తం ఒకే స్టెప్లో చేసేద్దాము. సో ఈ ఏ ఇటు తీసుకొచ్చేసేయండి. టోటలీ 8a ఈక్వల్స్ టు 90
ప్లస్ అవుతుంది, 90 ప్లస్ 6. సో టోటలీ A ఈక్వల్స్ టు 96/8 అవుతుంది. 96/8 ఎవాల్యుయేట్ చేస్తే 12. సో A ఈక్వల్స్ టు 12 ఈజ్ ది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. మనం ఏ వాల్యూ ఎవాల్యుయేట్ చేసాం అనమాట. సో ఈ విధంగా కొన్ని సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ యూజ్ చేసి. సో ఫైనల్లీ మనకి ఇంకొక చిన్న ప్రూఫ్ లాంటిది, ఇది వెరీ స్మాల్ ప్రూఫ్ అనమాట, ఇది పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. కాస్ ఏ ఈక్వల్స్ టు సైన్ ఏ అయింది అనుకోండి, సారీ కాస్ ఏ ఈక్వల్స్ టు సైన్ బి అయింది అనుకోండి, దెన్ prove that A equals to B, sorry, A plus B equals to 90 degrees. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఇది చాలా సింపుల్, యాక్చువల్గా చూడడానికి చాలా టఫ్గా అనిపిస్తూ ఉండొచ్చు మీకు. కాస్ ఏ ఈక్వల్స్ టు సైన్ బి, ఇది మనకు తెలిసింది. ఎప్పుడైతే కాస్ ఏ ఈక్వల్స్ టు సైన్ బి అయిందో మనకి ఇంకో రిలేషన్ కూడా తెలుసు కదా, సైన్ ఏ ఈక్వల్స్ టు కాస్ 90 మైనస్ ఏ. సో సైన్ ఏ ప్లేస్లో, సారీ ఓకే సైన్ బి తీసుకుందాం, ఏదైనా తీసుకోవచ్చు మరి. సైన్ బి ప్లేస్లో కాస్ 90 మైనస్ బిని సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమవుతుందంటే సైన్ బి ఈక్వల్స్ టు కాస్ 90 మైనస్ బి అని మనకు తెలుసు. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ 90 మైనస్ బి అని వస్తుంది. కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ 90 మైనస్ బి అంటే రెండు కాస్ రేషియోసే కాబట్టి మనం దాన్ని ఏ ఈక్వల్స్ టు 90 మైనస్ బి అని రాసుకోవచ్చు. వెన్ ఏ ఈక్వల్స్ టు 90 మైనస్ బి, ఈ బిని తీసుకొచ్చేసాం అనుకోండి, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. సో సింపుల్గా మనం ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ వెన్ ఎవర్ కాస్ ఏ ఈక్వల్స్ టు సైన్ బి, అది ఏదైనా ఉండి, ఏ క్యాన్ బి ఎనీథింగ్, బి క్యాన్ బి ఎనీథింగ్, ఈ ఈక్వేషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఆల్వేస్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, సో ఈ విధంగా ఈ చిన్న ప్రూఫ్ని చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు వన్ మోర్ స్మాల్ ప్రాబ్లమ్, ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లం అనమాట. tan 36, ఇది మనం ఫస్ట్ చేసిన ప్రాబ్లం లాంటి మోడల్, ఇది కూడా tan 36 డిగ్రీస్ డివైడెడ్ బై cot 64 డిగ్రీస్. ఓకే, ఇది మనం ఫస్ట్ చేసిన ప్రాబ్లం లాగే ఉంటుంది కాబట్టి జస్ట్ మనం కాంప్లిమెంటరీగా, మనకు తెలుసు కాట్ ఈజ్ కాంప్లిమెంటరీ, కాట్కి మన ట్యాన్కి ఉన్న రిలేషన్ మనకు తెలుసు. సో ఇది 36 అండ్ 64 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఎందుకంటే 36 + 64 = 90 అవుతుంది కాబట్టి. ఓకే, సారీ 54, ఇది నాట్ 64. సో tan 36 బై cot 54, ఈ 36 అండ్ 54 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఎందుకంటే అవి రెండు యాడ్ చేసినప్పుడు మనకు 90 డిగ్రీస్ వస్తుంది కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనుకుంటాం మనము. సో ఇది ఎవాల్యుయేట్ చేయాలంటే tan 36 డిగ్రీస్ డివైడెడ్ బై cot, దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్గా రాసుకోవచ్చు మనము 54 డిగ్రీస్. దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్గా రాసుకున్నప్పుడు సైన్ 36 డిగ్రీస్ బై కాస్ 36 డిగ్రీస్ బై cot ఇంటి కాస్ బై సైన్ కదా, సో కాస్ ఆఫ్ 54 డిగ్రీస్ బై సైన్ 54 డిగ్రీస్ అలా రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనము రెసిప్రోకల్ తీసుకుంటే, ఇన్వర్ట్ చేసుకున్నప్పుడు సైన్ 36 ఇంటూ సైన్ 54 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ 54 డిగ్రీస్. మనకు మళ్ళీ సేమ్ రిలేషన్ యూజ్ చేసి మనము దీన్ని మళ్ళీ సాల్వ్ చేసేయచ్చు. సైన్ 36 డిగ్రీస్ ఇంటూ దీన్ని కాస్ 90 మైనస్ 54గా రాసుకోవచ్చు మనకు తెలిసిన ఈక్వేషన్ ప్రకారంగా. కింద కాస్ 36 డిగ్రీస్ ఇంటూ సైన్
లేదా దీన్ని మొత్తం అన్నింటినీ కాస్ట్ల రూపంలో రాసేసుకుందాం సింపుల్గా. సో దీన్ని ఇలాగే ఉంచుదాం, కాస్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ 54 డిగ్రీస్ అని రాసుకుందాం. ఓకే, సో ఇది ఓవరాల్ మనకి 90 మైనస్ అంటే 36 అయిపోతుంది. ఈ వాల్యూ వచ్చేసి మనకి 36 అయిపోతుంది. సో ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓవరాల్ sin 36 బై cos 54 మిగులుతుంది మనకి. సో నెక్స్ట్ స్టెప్లో sin 36 డిగ్రీస్ డివైడెడ్ బై cos 54 డిగ్రీస్. దీన్ని మనకి ఫర్దర్గా మనము cos 90 మైనస్ 36 డిగ్రీస్ బై cos 54 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. సో 90 మైనస్ 36 అగైన్ 54. సో cos 54 డిగ్రీస్ బై cos 54 డిగ్రీస్. సో రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ ఇస్ 1. సో దీన్ని ఈ ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేసి మనము ఆన్సర్ 1 అని తెలుసుకున్నాం ఈజీగా. సో ఈ విధంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ థియరీ యూజ్ చేసి మనము చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.